జై శ్రీరామ్. మన ఇంట్లో అప్పుడప్పుడు కూరగాయలు అయిపోతే 1, 2 కూరగాయలు ఉండిపోతూ ఉంటాయి కదండీ! వాటిలతో పులుసు కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. పులుసు అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే కోడిగుడ్లను కూడా వేసాను. వెజ్ వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి. ముందుగా అయితే ఎగ్స్‌ని ఉడికించేసుకుని పొట్టు తీసుకుని నాట్లు పెట్టుకుని ఉప్పు, పసుపు పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. నా దగ్గర అయితే బెండకాయలు, ములక్కాడ, టమాటా, వంకాయలు ఉన్నాయండి. వంకాయలు అయితే కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసాను. అలాగే పులుసుకు సరిపడే చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయలు, ములక్కాడలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా తరుక్కుని పక్కన పెట్టుకున్నాను. తాలింపు దినుసులు కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ మీద బాగానే పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పసుపు రాసుకున్న ఎగ్స్ను అయితే వేగించుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుని ఒకసారి వేగాక ఇంకా జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపుకు వేగాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా కొద్దిగా వేగాక పులుసుకు సరిపడే ఉప్పును కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. అలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ముందుగా వంకాయ ముక్కల్ని, ములక్కాడలు, బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా వీటినన్నిటిని 1 బై 1 వేసేసుకుని అన్నిటినీ కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన దాంట్లో మనం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు కొద్దిగానే ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ కూడా పోసుకోవాలండి. వాటర్ పోసేసుకున్నాక సరిపడే కారం కూడా వేసుకోవాలండి. కారం చూసి వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను కారం. ఈ కారం వేసాక ఒకసారి అన్నిటిని ఈవెన్గా కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టుకుని మరిగించాక మనం గుడ్లను కూడా ఉడికించుకున్నాం కదండి, ఆ గుడ్లను కూడా వేసేసుకుని మూత పెట్టుకుని ఒకసారి మరిగించుకుంటే పులుసు మరుగుతుంది. దాంట్లోనే అడ్జస్ట్మెంట్కి బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. పులుసుకి ఎప్పుడు బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. చింతపండు కాబట్టి ఆ చింతపండు పులుపుకి ఈ తీపికి సరిపోతుందండి. దీంట్లో కొంచెం ఉప్పు, కారాలు కూడా ఎక్కువే పడతాయి. పులుసు కదా, చింతపండు పులుసు పోసాం కాబట్టి ఉప్పు, కారాలు కూడా ఎక్కువే పడతాయండి. పులుసు మనం చూసుకోవాలి, థిక్నెస్ చూసుకోవాలండి. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే థిక్గా అంటే స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం చల్లారిందంటే అది గ్రేవీలా అయిపోతుంది అనమాట. మనకి ఎంత వీలుగా ఉంటుందో చూసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే పులుసు